ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన వాళ్ళు అటు వెళ్ళి ఓటేసి వచ్చి ఇటు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చేశారట. నిన్న రాత్రి నుంచి తెగ తిప్పేస్తున్నారు ఆ బోరుని ఏడవటం అనేది. ఎలా చూస్తున్నారు? అండ్ అలాగే జనసేన ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాను త్రికరణ శుద్ధిగానే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ వాసు గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అక్కడ నాకు తిరుపతి ఇన్సిడెంట్ మీద అంటే ప్రాపర్గా నేను దాని గురించి అడగలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అయినా మీరు కొన్ని కొన్ని వీడియోస్ అవి నేను లేదు మొత్తం ఎవిడెన్స్ అంతా నాయుడు గారు ఆల్రెడీ చెప్పేశారు. మీరు జాయిన్ అయ్యే లోపలే లైవ్లో జాయిన్ అయ్యే లోపలే మొత్తం ఆయన అయితే హీ వాజ్ ద ఐ విట్నెస్ అండి. జరిగిన సంఘటనలు అటు జరిగినా ఇటు జరిగిన సంఘటనలు అంటే ముసుగులు వేసుకుని తీసుకొచ్చింది ఎవరు కూడా ఆయన చెప్పగలరు కానీ చెప్పలేరు ఆయనకున్న లిమిటేషన్స్ వల్ల. కానీ మిగిలినంతా వాసుదేవన్ గారు ఆ మాట మాత్రం లేదు సార్. ప్రామిస్ గా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, ముసుగులు వేసుకొని ఎవరు కిడ్నాప్ చేసి ముసుగులు లేకుండానే వచ్చారని చెబుతున్నారండి. అది ఆ నలుగురు కూడా బస్సు దిగి గొడవ జరిగింది, బస్సు దిగి ఇంకొక బస్సు ఎక్కి వచ్చేసారు వాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళు ఆకుపై ఆవిడ మాడతారు ఓకే, బస్సు దిగి ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చారు ఆహ్లాదంగా చెబుతున్నారు. ఓకే అండ్ ఇక్కడ ఒకటే నేను చెప్తారండి, ఎవరిని ఎవరు ఫోర్స్ఫుల్ గా ఏమి చేయలేరు. అదొకటే అయితే కన్ఫర్మ్ గా చెప్పగలం. ఎవరు ఇష్టం లేకుండా ఎవరు వాళ్ళ ఓటుని క్యాష్ చేసుకోవడానికి బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఓటు వేయండి లేకపోతే మీరు మాకు సపోర్ట్ చేయండి అని బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఎవరిని ఎవరు బెదిరించలేరు, ఏవి చేయలేరు మన ప్రజాస్వామ్యబద్ధంగా. దట్టు కూటమి ఫాలో అవుతుంది కాబట్టి. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నైట్ ఎత్తేసి బీర్ బాటిల్తో దాడి చేసి నామినేషన్లు చించేసి ఈ టైప్ ఆఫ్ మారణకాండ అయితే కూటమి ప్రభుత్వంలో జరగదు. ముమ్మాటికి అది ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది వేస్టే అయింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేరని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తిరుపతిలో ఉన్న కార్పొరేటర్స్, లోకల్ కార్పొరేటర్స్ ఎప్పుడు ఎమ్మెల్యేకి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎమ్మెల్యేతో అనుసంధానం అయ్యి పనిచేయాల్సిందే కదా, తప్పదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిగింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే కంప్లీట్ గా ఎమ్మెల్యేలు వాళ్ళు అసలు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. అంటే ప్రజల్లోకి రావటం కానీ మనం వెళ్ళేది ఏంటిలే వాళ్ళ దగ్గరకు అన్నట్టు కానీ కొంతమంది అలా ఉండరు. ఇప్పుడు ఆయన వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా, మా జనసేనకి జాయిన్ అయిన ఎమ్మెల్యే గారు కూడా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసి ఉన్నారు. అంటే దట్టు క్యాడర్ అతనికి మింగిల్ అయ్యింది. అటు నుంచి జనసేనకు వచ్చారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు లీడర్స్, ఆయనతో అసోసియేట్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు, పాత పరిచయాలతోనో ఇంకేదో అతనికి మాకు సపోర్ట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాని ఫోర్స్ఫుల్ గా ఎవరు మీరు మాకు సపోర్ట్ చేయండి మాకు ఇవ్వండి అని అడిగేది ఉండదు. మరి మళ్ళీ ఎందుకండి బోర్న ఏడ్ చేసినట్టు అలాగా ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించారు అక్కడ ముగ్గురు? ఇప్పుడు మనకి ఇప్పుడు ఐపాక్ టీం తెలుసు కదండి. ఆయన ఒక చిన్న గొంతున్న జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద జంప్ చేసి గుంతలు ఉన్నాయని లాంగ్ జంపులు చేసి వీడియోలు తిప్పిన పరిస్థితి. ఆయన దేనికి భావోద్వేగం అయ్యారు, ఆయన ఏ మాటకి ఈయన భావోద్వేగం అయ్యారు ఉంటాయి. దాన్ని తీసి నేనేదో తప్పు చేశాను నన్ను క్షమించండి అనే దానిలో ఆయన వాళ్ళు మాట్లాడుకున్నారా, ఇంకేం సందర్భం జరిగింది అక్కడ తెలియదు యాక్చువల్ గా. వైసీపీ వేరేలాగా తిప్పుతా ఉన్నారు. సరే అయితే వైసీపీ నాయకురాలు సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు అదండి మొత్తానికి ఏంటంటే ఐ విట్నెస్ మన సురేంద్ర నాయుడు గారు. ఆయన న్యాచురల్ ఇదనే కాదు, ఏ సంఘటన జరిగినా కూడా మన తొక్కిసలాట ఒకటే మిస్ అయ్యారు. ఆయన ఆ రోజు బెంగళూరులో ఉన్నారు, లేకపోతే అది కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేవాళ్ళు. ఆయన అదొక్కటి మిస్ అయ్యారు. ఇది జరిగిన సంఘటన ఆయన ప్రత్యక్ష సాక్షి. ఎవరు వాళ్ళు వచ్చి అది కూడా నిజాయితీగా చెప్పారు. నలుగురు వెళ్ళారు, ఆ నలుగురిలో ఒకళ్ళంట చెయ్యెత్తలేదు, అటు